లష్కర్ నేతలు అదరగొట్టారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళుల కార్యక్రమంలో నియోజకవర్గాన్ని చుట్టేశారు. గడియ తీరిక లేకుండా అంబేద్కర్ విగ్రహం కనిపిసి తెచ్చారు. ఇదిగో మా నివాళులంటూ పూలదండలు వేసి జై భీమ్ అంటూ నినదించారు. పార్టీలు పక్కకు పెట్టి ఈ రోజు రాజ్యాంగ సృష్టికర్త వేడుకల్లో మనమంతా ఒకటే అంటూ నేతలు సందడి చేస్తే రాజ్యాంగ సృష్టికర్త 134వ జయంతి వేడుకలను లష్కర్ లో ఘనంగా నిర్వహించారు. 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చక్కర్లు కొట్టగా నేడు కొత్తగా నేతలంతా ఆహ్వానం అందితే చాలు మైహూనా అంటూ పాల్గొన్నారు. లష్కర్ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కార్యక్రమాలతో నేటి ప్రత్యేక కథనం. వీధి దీపాల కింద విద్యాభ్యాసం చేసి అంటరాని తరాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళల, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ ఆయన విగ్రహాల వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో నేడు అలుపెరగకుండా ఆహ్వానం అందిన ప్రతి చోట వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆయన కష్ట ఫలితమే నేటి రాజ్యాంగం అంటూ తెలియజేశారు. బన్స్లాల్పేట డివిజన్ ఐడిహెచ్ బీజేఆర్ కాలనీలు, జబ్బర్ కాంప్లెక్స్, బన్స్లాల్పేట మెట్లబావి దగ్గర అంబేద్కర్ తో పాటు బావు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనటి వాళర్పించారు. మోండా డివిజన్ లో ఆదయ్య నగర్ కమాన్, రాంగోపాల్పేట డివిజన్ లోని విక్టోరియా గంజ్ సర్కిల్, బేగంపేట డివిజన్ లో పాటిగడ్డ, ఓల్డ్ కస్టమ్ బస్తీతో పాటు సనత్ నగర్, అమీర్పేట డివిజన్లలో నివాళుల కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో కలిసి పాల్గొన్నారు. పజ్జన్న ఇద్దరు కుమారులు పలుచోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొంటే ముఖ్య కార్యక్రమం పద్మరావు పాల్గొని సందడి చేశారు. పజ్జన్న తనయులు కిషోర్, రామేశ్వర్లు పజ్జన్న రాలిని చోట నివాళుల కార్యక్రమంలో పాల్గొని నేతల్లో ఉత్సాహం నింపగా సాధ్యమైన చోట్ల పద్మరావు పాల్గొని అంబేద్కర్ జయంతి నివాళుల కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆహ్వానం అందిన పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ తెలియజేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాఫలం వంటి ప్రాంతాలతో పాటు క్యాంపు కార్యాలయంలో వేడుకలను పద్మరావు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, రాస్తుడి సునీత, కంది శైలజతో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గతనాడు రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యలు చేశారని, ఆయన రాసిన రాజ్యాంగంతోనే ఆయన అందరికీ సమాన హక్కులు అందుతున్నాయంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. పార్టీలు పక్కకు పెట్టి ప్రత్యక్షంగా వారితో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు అంబేద్కర్ చూపించిన బాటలో యువత ముందుకు సాగాలంటూ శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ లో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన 134వ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దళితుల ఇళ్లలో భోజనం చేసి కొందరు వారితో కలిసిపోయినట్లు నటిస్తున్నారని, ఎస్సీ వర్గీకరణకు సహకారం అందించి ముందుకు సాగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. యువత అంబేద్కర్ చూపిన బాటలో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి విజయాలు అందుతాయంటూ శ్రీ గణేష్ తెలియజేశారు. పలుచోట్ల కేక్ కట్ చేసి అందరికీ తినిపించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, నివాళుల కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, ముఖ్య నాయకులతో నేడు అంబేద్కర్ విగ్రహాల వద్ద క్యూ కట్టగా నాటి కంటే మించి అన్నట్లుగా ఈసారి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని వేడుకలను విజయవంతం చేయగా ఆయన సేవలు చిరస్మరణీయమంటూ అంతా కలిసి ఒకే గొంతుకతో తెలియజేశారు. కరోనా లాక్డౌన్ లాంటి కష్టకాల పరిస్థితిలో ఎస్ఏబీ న్యూస్ ఛానల్ తెలుగు ఛానల్ను కంటోన్మెంట్ ప్రజలకు పరిచయం చేసి ప్రతిరోజు రాత్రి ఆకట్టుకునే కథనాలతో ఎంతో మంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్న ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లష్కర్ లో కూడా విజయవంతంగా ఛానల్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వారు కొంత దీపికా నరేష్, మోండా డివిజన్ కార్పొరేటర్. మనస్పర్ధలు పక్కకు పెట్టండి. నాకు వాళ్ళు నచ్చరు, వీళ్ళు నచ్చరు అనే సిద్ధాంతం అసలే వద్దు. మనమంతా కేసీఆర్ సైన్యం. ఇదొక్కటే ఇక మన మాట. ఇక కదలండి, దుమ్ము రేగిపోవాలంటూ పాత ఇన్ఛార్జ్ నేడు కొత్తగా అదరగొట్టేశారు. నిన్న కేటీఆర్ అందించిన బూస్టింగ్ మరి రాజశేఖర రెడ్డిలో కొత్త బూస్టర్ నింపితే కంటోన్మెంట్ కు ఐఎమ్ బ్యాక్ అంటూ ఇన్ఛార్జిగా మరల రంగంలోకి దిగారు. ఇన్ఛార్జ్ హోదాలో ఆయన పిలుపుతో నాడు అన్ని సమయంలో కేంద్ర బిందువుగా నిలిచిన ఆయన కార్యాలయం నేటి సమావేశానికి కూడా వేదికగా మారితే ఇక ఇన్నాళ్ళు ఓ లెక్క, రజతోత్సవ వేడుకలు మరో లెక్క అంటూ కంటోన్మెంట్ నేతలకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గానికి రజతోత్సవ ఇన్ఛార్జిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి బాధ్యతలు అందుకోగా నేటి మొదటి సమావేశాన్ని బోయినపల్లి సౌజన్య కాలనీలోని తన కార్యాలయంలో నిర్వహించారు. గతనాడు ఇన్ఛార్జిలుగా ఎన్నికల సమయంలోనూ బాధ్యతగా వ్యవహరించిన మరి రాజశేఖర రెడ్డికి ప్రస్తుతం కంటోన్మెంట్ పగ్గాలు పార్టీ పెద్దలు అందజేయగా ఇక తనదైన స్టైల్లో రజతోత్సవ వేడుకలతో పాటు చలో వరంగల్ విజయవంతానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతనాటి ఎన్నికల ముందు పరిస్థితులే సీటు కోసం నేతల పట్లు అన్నట్టుగా ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతుండగా ఇక ఎవరు నచ్చినా ఎవరితో పోటీ ఉన్నా అది పన్నితనంలో చూపించాలంటూ మరి రాజశేఖర రెడ్డి వారంలో వారికి స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదితా సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, లోకనాథన్, కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ, కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొనగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృష్ణ కొన్ని కారణాలతో మరలా జరిగే సమావేశాల్లో హాజరవుతారంటూ మరి రాజశేఖర రెడ్డి ముందుగా క్లారిటీ ఇచ్చారు. రజతోత్సవ వేడుకల విజయవంతంగా ఎలా ముందుకు సాగాలన్న విషయాలను వారితో చర్చించడంతో పాటు పార్టీ పరంగా సామాగ్రి అందజేయడం జరుగుతుందని 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి వార్డుల్లో గల్లీలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించడంతో పాటు వేడుకల అనంతరం చెలో వరంగల్ కు తరలి వెళ్లాలని కేసీఆర్ నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ మరి రాజశేఖర రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అంతా కేసీఆర్ కోసం పనిచేయాలని కంటోన్మెంట్ నుండి సుమారు 50 బస్సుల్లో తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలంటూ సూచనలు అందించారు. మనం కూడా మిస్టేక్ చేసి ఏం రాజశేఖర్ ఈ కంటోన్మెంట్ ఇంతేనా అనే విధంగా మనం చూస్తాం. ఏదైనా సరే ఏ కార్యైనా సరే మనం ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడదు. దయచేసి చెప్తాం. మళ్ళీ 40 అంటే 40 బస్సులు ఎక్కాలంటే బస్సులు ఎక్కాలి. మరి రాజశేఖర రెడ్డి తిరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగ్గాలు చేపట్టడంతో కొందరు ఆశ్చర్యపోయినా కొందరు మళ్ళీ ఆయనకేనా అంటూ నిట్టూర్చినా ఆయన మాత్రం అవన్నీ పక్కన పెట్టి నిన్న కేటీఆర్ అందించిన బూస్టింగ్ తో మల్కాజ్గిరి నాదే, కంటోన్మెంట్ లో కూడా నేనే అంటూ 2 నియోజకవర్గాల బాధ్యతలను మీదేసుకొని సిద్ధం కావడం విశేషం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నంబర్ 1 ఛానల్ గా కొనసాగుతూ ప్రతిరోజు ఆకట్టుకునే కథనాలతో అందరిని మన్నలను చూరగొంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ లష్కర్ ఎస్సీబీ న్యూస్ ను ప్రారంభించిన టీం సభ్యులందరికీ అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ కొంత దీపిక నరేష్, మోటా డివిజన్ కార్పొరేటర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మడ్ఫోర్ట్ వర్క్ షాప్ వద్ద నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొని అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజరాజేశ్వర గార్డెన్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని హెల్త్ క్యాంపును సీఈఓ మధుకర్ నాయక్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అతిథిగా హాజరైన సీఈఓ మధుకర్ నాయక్ ఉద్యోగులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేస్తూ సుదర్శన్ టీం సభ్యులతో ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు పలు విన్నపాలను సీఈఓ మధుకర్ నాయక్ వివరించారు. బోర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని సీఈఓ మధుకర్ నాయక్ హామీ ఇచ్చారు. బోర్డు ఉద్యోగులంతా కలిసికట్టుగా ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించడం పట్ల సీఈఓ మధుకర్ నాయక్ వారిని అభినందించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేలా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని మధుకర్ నాయక్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ సూపరింటెండెంట్ అని, యూనియన్ అధ్యక్షుడు మహేందర్, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్, జనరల్ సెక్రటరీ పరశురామ్, ఇంజనీర్ ఉమాశంకర్, చీఫ్ అకౌంటెంట్ రమణ, రాజేష్, ఎస్ఓలు రాజు, గణేష్, సూరి, ప్రవీణ్, రామకృష్ణ, నరేష్, విజయ్, రాము, బాలనరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు. అక్కడ వెళ్ళి ఆ మంత్రుల్ని కలిసి రిక్వెస్ట్ చేయడం అయింది. సో మేము అంటే మా ఎక్స్పెక్టేషన్ అది వస్తుందని చెప్పేసి, కానీ టైం పట్టవచ్చు, బట్ డెఫినెట్గా వస్తుంది. పదవి లేకుంటే విలువ తగ్గిపోయినట్లేనా? మనుషులు కనిపించినట్లేనా? పదవి ఉన్నప్పుడు ఎదురు చూసిన నాయకులు మాజీలుగా మారడంతో ఆయనతో అవసరం ఏమిటి అనుకుంటున్నారా అంటే అవునని చెప్పాలి. పికెట్ చౌరస్తాలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. ఆమె వెళ్తున్న సమయంలో అప్పుడే బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అయితే రామకృష్ణను ఏమాత్రం పట్టించుకోకుండా నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ టీం సభ్యులంతా అక్కడి నుంచి వెళ్లిపోయి కారులో కూర్చున్నారు. రామకృష్ణ మాత్రం అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. పదవి ఉన్న సమయంలో ఒకరికొకరు ఎదురు చూస్తూ గంటల సమయం గడిపిన వారు పదవులు తారుమారు కావడంతో పరిస్థితులు మారిపోయినట్లుగా కనిపించింది అక్కడి పరిస్థితి.
ప్రతి జీవ జాతికి మనుగడ చూపి నామినేటెడ్ సభ్యురాలుగా నేడు కంటోన్మెంట్ 8వ వార్డులో మానుక నర్మదా మల్లికార్జున సుడిగాలి పర్యటన చేశారు. నామినేటెడ్ సభ్యురాలి హోదాలో బోర్డు పరిధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు తన టీం సభ్యులను కలుపుకొని ప్రతి చోట వేడుకల్లో పాల్గొన్నారు. తన సొంత గడ్డతో పాటు నివాళుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న చోట బోర్డు సభ్యురాలి హోదాలో పాల్గొనగా అతిథిగా విచ్చేసిన మానుక నర్మదా మల్లికార్జున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పిలిచిన పిలువకున్న ఆయనపై ఉన్న అభిమానానికి అవధులు లేవంటూ రాజ్యాంగ సృష్టికర్తకు ఘన నివాళులర్పించి ఆయన చరిత్రను కంటోన్మెంట్ ప్రజానికానికి మరోసారి కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నాగేష్ తెలియజేశారు. కంటోన్మెంట్ లో పలు చోట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు అంబేద్కర్ ఒక వ్యక్తి కాదని నిరుపేద వర్గాల శక్తి అంటూ గజల నగేష్ తెలియజేశారు. కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో గజల నగేష్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మహనీయుడి వేడుకలు కంటోన్మెంట్ అంతటా ఘనంగా సాగుతున్నాయని ఆయన చేసిన సేవలు ఏనాటికి మరలేవంటూ గజల నగేష్ తెలియజేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, రావుల సతీష్, శ్యామ్ చందర్, శ్రీనివాస్, అంబేద్కర్ నగర్ వాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో తన దూకుడును కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదితా సాయన్న కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో పట్టు సాధించేలా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆయన చూపిన బాటలో మన ప్రయాణం సాగించాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కార్ఖానా, లాల్ బజార్, రిసాల్ బజార్ తో పాటు పలు వేడుకల్లో పాల్గొనడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమంలో కేబీ శంకర్, గజ్జల గోపాల్, త్యాగరాజ్, అఖ్తర్, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. అందరూ వచ్చామా, నివాళులర్పించామా, వెళ్ళామా అంటూ ఆనేత మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజ్యాంగ సృష్టికర్తకు ఇవేనా నివాళులంటూ భారీ గజమాలతో విగ్రహాన్ని నింపేసి ఘన నివాళులర్పించారు. అందరూ వచ్చినా ఇక్కడున్న దండలు తీసుకుని నివాళులర్పిస్తే ఆయనపై ఉన్న అభిమానానికి వెలకట్టలేందంటూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ ఇలా నివాళులర్పించారు. కంటోన్మెంట్ బోయినపల్లి చౌరస్తాతో మొదలుపెట్టి పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు బొల్లు కిషన్ తన టీం సభ్యులతో కలిసి ఘన నివాళులర్పించడంతో పాటు దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరవలేందంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా బోయినపల్లి, కార్ఖానా, పికేట్, రసూల్పుర, అర్జున్ నగర్, అన్నానగర్ లో పర్యటన చేపట్టి నేడు నివాళుల కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో బంగారు సదానంద్, జమిల్, హరికృష్ణ, కుమార్, ప్రకాష్ వర్ధరాని, అరుణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. విభిన్నమైన వార్తా కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు రాత్రి 9:30 ప్రసారమయ్యే వార్తా కథనాల కొరకు ఎదురు చూసేలా ఎంతో మంది మన్ననలు పొందిన ఛానల్ టీం సభ్యులకు శుభాకాంక్షలు. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఉన్నది ఉన్నట్లుగా వార్తలను ప్రసారం చేస్తున్న ఛానల్ ప్రతినిధులకు అభినందనలు. కొంత దీపికా నరేష్, మౌంటా డివిజన్ కార్పొరేటర్. బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ పలుచోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పికెట్ చౌరస్తా, 8వ వార్డ్, ఆదర్శ్ నగర్, రిసాల్ బజార్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావులని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని టిఎన్ వంశతిలక్ పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే బడుగు బలహీన వర్గాల దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ 134వ జయంతి అని జరుపుకుంటున్నాం. కంటోన్మెంట్ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ వార్డు సీనియర్ నాయకురాలు నిమ్మా వందన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. 1వ వార్డులోని పలు ప్రాంతాల్లో కలిగి తిరుగుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్మా వందన వెంట మహిళా నాయకురాలు మంజుల, జరీనా, సోని, ఆందోనమ్మ, జయశ్రీ, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. నేడు కొత్తగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ కాన్వాయి కంటోన్మెంట్ లో పరుగులు తీసింది. చాలా రోజుల తర్వాత కాస్త ఫ్రీగా నియోజకవర్గంలో తన టీంతో కలిసి మన్నె క్రిషాంక్ చక్కర్లు కొట్టారు. కంటోన్మెంట్ లో ఆహ్వానం అందిన ప్రతి చోట అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆయన చూపిన బాటలో ప్రయాణం సాగిద్దామంటూ జై భీమ్ అంటూ నినాదాలతో హోరెత్తిచ్చారు. కంటోన్మెంట్ లో పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన 134వ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు పార్టీలు పక్కకు పెట్టి అందరినీ పలకరిస్తూ నేటి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వీలైతే బీఆర్ఎస్ మహానేతల వెంట లేని తరుణంలో అధికారుల వెంట ఎక్కడైనా నేనే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి కొత్త ఉత్సాహంతో నేటి వేడుకల్లో పాల్గొన్నారు.
ఆహ్వానం అందిన ప్రతి చోట అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి బోయినపల్లి వేడుకల్లో పాల్గొనడంతో పాటు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి మరో చోట వేడుకల్లో జేఎంఆర్ పాల్గొన్నారు. వార్డులో ఆహ్వానం అందిన ప్రతి చోట వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన ప్రయత్నం ఫలితమై నేడు రాజ్యాంగ రూపంలో అమలు అవుతుందంటూ జేఎంఆర్ తెలియజేశారు. జేఎంఆర్ వెంట కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, వార్డు అధ్యక్షుడు నరసింహ, ఉపాధ్యక్షుడు బాబురావు, జనరల్ సెక్రటరీ కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆహ్వానం అందితే చాలు అక్కడ ఎమ్మెల్యే వెంట ప్రత్యక్షం కావడంతో పాటు ఎవరు పిలిచినా వారి ఆహ్వానంతో నేను వచ్చేస్తానంటూ కాంగ్రెస్ యువ నాయకురాలు సిరబైన వైష్ణవి నేడు పర్యటన కొనసాగించారు. కంటోన్మెంట్ 4-5 వార్డుల్లో పాటు మోండా డివిజన్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి యాదవ్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పదుల సంఖ్యలో అంబేద్కర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించడంతో పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే దేశంలో అందరికీ సమాన హక్కులు అందాయంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జమ్మర ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ లో పలు వార్డుల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళుల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సుడిగాలిలా వార్డులను చుట్టేశారు. 1, 3, 6తో పాటు ఆహ్వానం అందిన ప్రతి చోట నేనే అంటూ పాల్గొనడంతో పాటు ఉదయాన్నే ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇక వార్డుల వారీగా పర్యటన చేపట్టారు. బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం 134వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బాపూజీ నగర్, మహాత్మానగర్, సంజీవయ్య నగర్, 3వ వార్డు మట్ఫోర్డ్ డబుల్ బెడ్ ఈద్గా అంబేద్కర్ నగర్, 6వ వార్డు మహాత్మానగర్ బస్తీలో కొలువైన అంబేద్కర్ విగ్రహాల పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అజీజ్, శ్రీకాంత్, మోని, రాజేష్, మహేష్ బాబు, శంకర్, గిరి, పరశురాం, యాదగిరి, అశోక్, వారధవరాణి, రామారావు, ముఖేష్ యాదవ్, కొండలతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ సేవలను రామకృష్ణ ప్రశంసించారు. కంటోన్మెంట్ 5వ వార్డుతో పాటు 4వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు టీఎన్ వంశీ తిలక్, విజయానంద్, సతీష్, టోపీ శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 5వ వార్డులో మహాత్మా గాంధీ నగర్, సంజీవయ్య నగర్, వాల్మీకి సమాజ్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్న రామకృష్ణను ఘనంగా సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ బాటలు నడుస్తున్న కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ నాయకుడు శ్రీ కిషన్ మాదిగ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అందరికీ సమాన హక్కులు ఉండేలా ఒంటరానితనాన్ని నిర్మూలించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని శ్రీ కిషన్ మాదిగ కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు నెరవేర్చేలా ముందుకు సాగాలన్నారు. మధుకర్, నరసింహ, అశోక్ తో పాటు పలువురు శ్రీ కిషన్ మాదిగ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ గాంధీనగర్ పెద్ద కవేళాలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా 7వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. 7వ వార్డు బీఆర్ఎస్ నాయకులతో కలిసి 10 చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో శ్యామ్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కోరారు. సీనియర్ నాయకులు ఎర్రోళ్ల రుక్మయ్య, యశ్వంత్ కుమార్, చిన్నన్న, రాజారెడ్డి, ఉమేష్ తో కలిసి పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. బాలంరాయ్, అంబేద్కర్ నగర్, బాలంరాయ్ పార్టీ క్వార్టర్స్, సిక్ విలేజ్, అంబేద్కర్ హాట్, మడ్ఫోర్ట్, అంబేద్కర్ నగర్ లో ముఖ్య అతిథిగా అనితా ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. సీనియర్ నాయకులు అనిల్, సురేష్, పరశురాం, రాకేష్, వెంకట్, శేఖర్, సుదర్శన్, నవీన్, సన్నీ, ప్రశాంత్, శ్యామ్, అశోక్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సుడిగాలి పర్యటన చేస్తూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం 6వ వార్డులోని సెంట్రల్ పాయింట్, మహాత్మానగర్, ఓల్డ్ సీతారాంపురం, తవ్వాయిపురం తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జయరాం, కృష్ణ, విశ్వనాథ్, శరత్, మల్లేష్, జగదీష్, మహేష్, అజయ్, చిన్న, గోపి, సంజయ్, అనిల్, ప్రేమ్, శివ, హరి, ప్రభాకర్, బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను
కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథం పలుచోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్ నినాదంతో స్థానిక పరిసర ప్రాంతాలు మారుమ్రోగించారు. చంద్రశేఖర్, ప్రవీణ్, శ్రీనివాస్, గబ్బర్, మహేష్, అశోక్, శివ, రవి, సుశీల్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సుడిగాలి పర్యటన చేస్తూ డివిజన్లో 10ల సంఖ్యలో అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఘాస్ మండిలో ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో అతిథిగా కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. సాంబమూర్తి నగర్లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈస్ట్ మారేడుపల్లి పార్క్ వద్ద అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చలివేంద్రాన్ని ప్రారంభించారు. బాటసార్లకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలో సందడిగా కొనసాగాయి. బన్సిలాల్పేట, జబ్బర్ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో సైతం కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ 3వ వార్డులో కలియ తిరుగుతూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక నర్మదతో కలిసి కంటోన్మెంట్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం 3వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని వారి సన్మానాలను అందుకున్నారు. వార్డు అధ్యక్షుడు అరుణ్, జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ, మధు, వినోద్, విజయలక్ష్మి, రేఖ, వనిత, స్వాతి, కవిత, నందిని, పవన్, ప్రవీణ్, దీప, సంగీత, కామినీలతో పాటు పలువురు బిఎస్ శ్రీనివాస్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు శిష్యులు ఒకచోట కలిశారు. శిష్యుడు ఆహ్వానంతో గురువు కొద్దిసేపు ఆయన కోసం ఎదురు చూశారు. ఒకరినొకరు కలుసుకోగానే ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్కు టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు రాజకీయ గురువు. మధుకర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా నరసింహరావు టీడీపీలో కొనసాగుతున్నారు. పార్టీలు వేరైనా గురు శిష్యులు మాత్రం కలిసికట్టుగా వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. సీనియర్ నాయకులు గట్టి పద్మావతి ఆధ్వర్యంలో 1 నుంచి 8 వార్డులలో కలియదిరుగుతూ అంబేద్కర్ విగ్రహాల్లో ఘనంగా నివాళులర్పించారు. న్యూ బోయిన్పల్లి, రసూల్పుర, పికెట్, బొల్లారం, అంబేద్కర్ నగర్, ఖార్ఖానా, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సాధిద్దాం సాధిద్దాం, బాబాసాహెబ్ ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. సీనియర్ నాయకులు టిఎన్ నరహరి, కేపీ శ్రీనివాస్, విజయ్ కుమార్, నాగరాజు, యాదగిరి, జనార్దన్, అనిల్, సత్యంతో పాటు స్థానిక నాయకులు శశికాంత్ యాదవ్, జయరాం, నర్సింగ్ అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆహ్వానం అందిన ప్రతి చోటుకు అతిథిగా వెళ్లి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన ఆశయాలను నెరవేర్చాలంటూ నినాదాలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీ నాగేష్ యాదవ్ ముందుకు సాగారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్లోని పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. మోండా డివిజన్, అంబేద్కర్ నగర్, పికెట్, చౌరస్తా, కార్ఖానాతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీ నాగేష్ యాదవ్ తో పాటు సీనియర్ నాయకులు బాబురావు, ఆశీర్వాద్, నర్సింగ్రావు, భాస్కర్, శివకుమార్, శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్, మన్నె క్రిషాంక్, టిఎన్ శ్రీనివాస్, జంపన్న ప్రతాప్, అనిత, ప్రభాకర్, ఏఎల్ ఆనంద్లతో పాటు పలువురు పాల్గొని ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. వంశీ కిషోర్, పరశురాం, మల్లేష్, దుర్గయ్య, నర్సింగ్, శివ, శేఖర్, నవీన్, సుదర్శన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సిక్విలేజ్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని నాయకులు హామీ ఇవ్వటమే తప్ప విగ్రహాల ఏర్పాటు కొరకు ముందుకు రావటం లేదని రాకేష్ మాదిగ అన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతి వరకు విగ్రహాల ఏర్పాటు కొరకు నాయకులు కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహానికి బొట్టు పెట్టి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు చోట్ల అంబేద్కర్ జయంతి వేడుకల్లో శాంసన్ రాజు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అర్జున్ నగర్ లో అంబేద్కర్ దళిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న శాంసన్ రాజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై భీమ్ నినాదాలతో మారుమ్రోగించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని శాంసన్ రాజు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ సుడిగాలి పర్యటన చేస్తూ పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బోయిన్పల్లిలో ముప్పిడి మధుకర్ ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను బ్లూ కలర్ శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపూజీ నగర్, 2వ వార్డు అర్జున్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
బోండా డివిజన్లో రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా మధుకర్ పాల్గొన్నారు. పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. మధుకర్ వెంట సీనియర్ నాయకులు శేఖర్ ముదిరాజ్, జోగుల భాస్కర్, నర్సింగ్, పరశురాములతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయినపల్లి కూరగాయల మార్కెట్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా పలువురికి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా పోటీ పడుతూ మరీ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తమ అనుచర వర్గాన్ని వెంట తీసుకుని కంటోన్మెంట్ లో కలియెదురుగుతూ అంబేద్కర్ జయంతి వేడుకలను సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి అఢక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 1 నుండి 8 వార్డులలో పర్యటిస్తూ కనిపించిన అంబేద్కర్ విగ్రహానికల్లా పూలమాలలు వేస్తూ జై అంబేద్కర్ నినాదాలతో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, మధుసూదన్ రావు, బిఆర్ శ్రీనివాస్, అనురాధ, సుదర్శన్, రాజేష్, ఎస్కే బాబు, రవీందర్ శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డుతో పాటు కార్ఖానా, పికెట్, బోయినపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో జనగామ నరసింహరావు టీం సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అర్జున్ నగర్, మండ్ఫోర్ట్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ పలు చోట్ల సుడిగాలి పర్యటన చేస్తూ వచ్చిన ఆహ్వానికల్లా హాజరవుతూ నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. సంజీవనగర్, వీకర్ సెక్షన్, పికెట్, లక్ష్మీనగర్, కాకాగూడ తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో గజ్వెల్ భరత్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అరుణ్, సాయి, వాల్మీకి, అభిషేక్, లక్ష్మణ్, దేవాదనం, దాసు, శ్రీనివాస్, గిరి తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. రెజిమెంటల్ బజార్లో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత సుడిగాలి పర్యటన చేస్తూ ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. పెద్ద కమేలా, నెహ్రూ, సెంటినరీ కాలనీ, గాంధీనగర్, లాలా బజార్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో నాగినేని సరిత తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుతి గౌడ్ బాపూజీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజు సింగ్ పలు చోట్ల అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. బాలంరాయి, అంబేద్కర్ నగర్, కార్ఖానాలో జరిగిన కార్యక్రమాల్లో శ్రావణ్, బుచ్చి, చంటి, అనిల్, శ్రీకాంత్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకులు కలిసికట్టుగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, కనకరాజు, ఇటిక దయానంద్, రమేష్, సంతోష్, మహేష్, రాము, చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ, సెంటినరీ కాలనీ, లాల్ బజార్, ఓల్డ్ గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా మురళీ ముదిరాజ్ పాల్గొన్నారు. అశోక్, రమేష్, సూరి, అణు, మధు, మల్లేష్, రాజీ, సురేష్, శ్రీను, చోటు, భరత్, నిఖిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ నాయకులు పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జైభీం నినాదాలతో మారుప్రోగించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మజిరే నర్సింగరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని సూచించారు. అంబేద్కర్ జయంతి వేడుకలను మోండా డివిజన్లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులంతా నీలం రంగు శాల్వాలు ధరించి అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. సీనియర్ నాయకుడు వీరవర్ధన్ పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. కంటోన్మెంట్ 4వ వార్డు బీజేపీ అధ్యక్షుడు సచిన్ కంకే తన టీం సభ్యులతో కలిసి 4వ వార్డులో పికెట్, గాంధీ హట్స్ లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విజయానంద్, టోపీ శంకర్, రాజ్ మల్లేష్, ప్రభాకర్, లక్ష్మణ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహరాజ్ మోండా డివిజన్ లో సుడిగాలి పర్యటన చేస్తూ పలు చోట్ల ముఖ్య అతిథిగా పాల్గొని వారి సన్మానాలను అందుకున్నారు.
అంబేద్కర్ చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. రెజిమెంటల్ బజార్లో రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నరసింహరాజును ఘనంగా సన్మానించారు. బోయినపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం ఫౌండర్ సంజీవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ కు చేతులు జోడించి కంటోన్మెంట్ అభివృద్ధికి నిర్వహించేలా నాయకుల మనసు మారాలంటూ వేడుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. రైతుల సమస్యలనైతేనేది, విద్యార్థుల సమస్యలైతేనేది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలైతేనేది, ఏ ఒక్క సమస్య కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంలో చిత్తశుద్ధిగా పనిచేయడం లేదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే ప్రజలందరికీ స్వేచ్ఛ లభించిందని, అంటరానితనం పూర్తిగా నిర్మూలన జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీహరి అన్నారు. 2వ వార్డులో శ్రీహరి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు వంగా నరేష్ తో పాటు జహంగీర్, ఆంజనేయులు, హైదర్, బాలరాజు, తౌఫీక్, నయీం, యూసఫ్, మంగలి నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్ లో బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ, కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ తో పాటు పలువురు పాల్గొని ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. రణధీర్, సుశీల్, విజయానంద్, వినోద్, శివకుమార్, ఈశ్వరులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలన్ రాయ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఏసీపీని ఘనంగా ముప్పిడి గోపాల సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కంటోన్మెంట్ 2వ వార్డులో పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వినోద్ వెంట సీనియర్ నాయకులు సత్యనారాయణ, ధనరాజ్, సుదర్శన్, ఇస్మాల్ బాయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ 4వ వార్డులో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని జై భీమ్ నినాదాలతో ఘనంగా అంబేద్కర్ కు నివాళులర్పించారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపారు. అంబేద్కర్ నగర్, పికెట్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా 5వ వార్డు సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ అధ్యక్షుడు కొంపల్లి దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ కుమార్ గుప్తాను ఘనంగా సన్మానించారు. 5వ వార్డు సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ స్పీడ్ పెంచారు. 5వ వార్డు సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ గడ్డమీది బస్తీ, కాకాగూడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని పెద్దల నరసింహ తెలిపారు. దాసు, రావుల లక్ష్మణ్, భిక్షపతి, బాలకిట్టు, లక్ష్మణ్ యాదవ్, కృష్ణ, దశరథ్, బాబురావు, రమేష్, శివ, లక్ష్మి, పద్మ, భూమమ్మలతో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు పిట్ల నగేష్ కంటోన్మెంట్ 4, 5 వార్డుల్లో కలియ తిరుగుతూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 4వ వార్డులోని పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ ఆధ్వర్యంలో పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో ఆయన టీం సభ్యులు పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల ముఖ్య అతిథిగా మందుల శ్రవణ్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రసూల్పురా చౌరస్తా, శ్రీలంక బస్తీ, అర్జున్ నగర్లలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కలిసికట్టుగా పాల్గొన్నారు. సీనియర్ నాయకులు బాబురావు, అశోక్, చిట్టి, గంజి, వంశీ, కిషోర్, సత్యనారాయణ, పరశురాం, శ్యామ్, జగన్, మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేబీ శంకర్రావు 7వ వార్డులో కలియ తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 7వ వార్డులో నిర్వహించిన కార్యక్రమానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదితను అతిథిగా ఆహ్వానించి అంబేద్కర్ జయంతి వేడుకలను జరిపారు. అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కేబీ శంకర్రావు పాల్గొని ఘనంగా అంబేద్కర్ విగ్రహాలకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. వాసుదేవన్, అశోక్ కుమార్, అమర్, బాలకృష్ణ, రాకేష్, రవికుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో టీం సభ్యులంతా పలు చోట్ల తిరుగుతూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలిసికట్టుగా పాల్గొన్నారు. పికెట్ చౌరస్తాతో పాటు వాల్మీకి నగర్, సంజీవయ్య నగర్లలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు భాస్కర్ ముదిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సానాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్జల నగేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించారు. కిరణ్ కుమార్, ఆనంద్, భాస్కర్, రవి, జక్కుల సాయి, రేగుళ్ల స్వామి, రాజు, మల్లేష్, వినోద్, కళ్యాణి, మేఘన, పద్మలతో పాటు పలువురు పాల్గొన్నారు. లష్కర్ ఎస్సీబీ న్యూస్ వార్తలకి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలను ఓసారి చూద్దాం. పార్టీ ఆదేశాలు, తలసాని పిలుపుతో ఇక రజతోత్సవ వేడుకలు విజయవంతంపై మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దంపతులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా రామ్గోపాల్పేట డివిజన్ ముఖ్య నేతలతో నేడు సమావేశం నిర్వహించారు. డివిజన్ ముఖ్య నాయకులంతా ఈ వేడుకలో పాల్గొనగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలతో పాటు చలో వరంగల్ విజయవంతంపై చర్చించారు. డివిజన్ నుంచి వందలాది మందితో తరలి వెళ్లేలా అందరూ సిద్ధం కావాలని సూచించడంతో పాటు డివిజన్ కు 500 మంది టార్గెట్ ను దాటి మనం అందరం కంటే ముందుండాలి అంటూ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. సమావేశంలో సతీష్, జనార్దన్, కోటి, రాజు, నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలువురు అత్యవసర వైద్య చికిత్స కోసం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ పత్రాలను ఎమ్మెల్యే పద్మారావు పంపిణీ చేశారు. పలు ఆపరేషన్లతో పాటు వైద్య చికిత్సల కోసం పలువురు క్యాంపు కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోగా 5కి 8,55,000 రూపాయలు మంజూరయ్యాయి. మంజూరైన ఎల్ఓసీ పత్రాలను సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో పద్మారావు పంపిణీ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట డివిజన్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అతిథిగా కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ పాల్గొని ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో భాగంగా నవచైతన్య దళిత సంఘం అధ్యక్షుడు ఎస్ఆర్ మల్లేష్ ఆధ్వర్యంలో విక్టోరియా రాణిగంజ్ సర్కిల్లో ఘనంగా నివాళుల కార్యక్రమంను ఏర్పాటు చేశారు. విగ్రహం వద్ద పునరుద్ధరణ పనులను పరిశీలించడంతో పాటు వేడుకల్లో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ చీర శ్రీకాంత్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సందీప్, మాజీ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్, సీనియర్ నాయకులు ఆనంద్, దుర్గప్రసాద్, నిర్మల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ భార్యాభర్తలు కాస్త డిఫరెంట్. ఏ కార్యక్రమమైనా పూర్తి స్థాయిలో లీనమై చేయడం వారి విధి విధానం కాగా, ఇక అంబేద్కర్ జయంతి అనగానే తమ డివిజన్ను మొత్తం నీలిరంగు జెండాలతో నింపేయడంతో పాటు మేమంతా అంబేద్కర్ చూపిన బాటలోనే అంటూ నీలిరంగు దుస్తులు ధరించి వారి ప్రత్యేకతను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు చాటుకున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా జరగగా అడ్డగుట్ట, తుకారాం గేట్, నార్త్ లాలాగూడ, శాంతినగర్తో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో కార్పొరేటర్ దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మారావు వెంట పలు చోట్ల అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించడంతో పాటు ఆయన చూపిన బాటలోనే తమ ప్రయాణం సాగుతుంది అంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. తెలంగాణ భవన్ నుంచి మొదలుకొని మెట్టుగూడ వరకు ఆ కార్పొరేటర్ రూటే సపరేటు. అంత విగ్రహాల వద్ద నివాళులర్పించామా అయిపోయిందా అన్నట్లుంటే ఆ కార్పొరేటర్ మాత్రం మహనీయుడి పండగనా ఇలానా అంటూ తన వంతుగా అంబేద్కర్ ప్రతిమలను అందుకొని గులాబీ రథసారథి కేటీఆర్తో పాటు సికింద్రాబాద్ బాస్ పద్మారావుకు అందించి వారి మన్నలను కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్ అందుకున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మెట్టుగూడ చౌరస్తా, ఆల్గడ్డ బై ఏపీ రైస్ స్టోర్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొనడంతో పాటు ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించగా ముందుగా అంబేద్కర్ ప్రతిమలను జయంతి పురస్కరించుకుని పార్టీ పెద్దలకు అందించి ప్రత్యేక గుర్తింపును రాసూరి సునీత రమేష్ దక్కించుకున్నారు. ఆ కార్పొరేట్ కు కొండంత అండా ఒకవైపు ఆవిడ భర్త అయితే మరోవైపు ఆవిడ తండ్రి, ఇద్దరు వెంట ఉంటే చాలు ఆ కార్పొరేటర్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక నేటి కార్యక్రమంలో ఇద్దరితో కలిసి పాల్గొనడంతో పాటు అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామంటూ బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ దంపతులు నినాదించారు. బౌద్ధనగర్లోని వార్డు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడంతో పాటు అనంతరం సీతాఫల్ మండి చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో అతిథిగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, డివిజన్ అధ్యక్షుడు శేఖర్, సీనియర్ నాయకులు రాజేష్ కుమార్, రబ్బని, సచిన్, శైలేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు.
బౌద్ధనగర్ డివిజన్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేషన్ మేకల కీర్తి హర్షకిరణ్ దంపతులు పాల్గొన్నారు. బౌద్ధనగర్ డివిజన్లో ఆహ్వానం అందిన పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడంతో పాటు ఆయన చూపిన పాటలో అందరి ప్రయాణం సాగాలంటూ తెలియజేశారు. పార్షిగుట్టతో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, మోహన్ రావు, సత్యనారాయణ రాజు, నాని, పాన్ షాప్ రామన్నతో పాటు పలువురు పాల్గొన్నారు. అటు తన గురువర్యుల వెంట కార్యక్రమాలు, ఇటు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా అధ్యక్షుడి హోదాల కార్యక్రమాలు. రెండింటా నేనే అంటూ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ముందుకు సాగారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి తలసాని వెంట పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అధ్యక్షుడి హోదాలో అందిన ఆహ్వానంతో పలు చోట్ల అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సాధన సమితి మెంబర్ శైలేందర్ నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు పార్షిగుట్ట, ఎక్స్ రోడ్, సీతాఫల్ మండి, రాజధాని హోటల్, హమాలి బస్తీ, పద్మారావు నగర్లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమంను పవన్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో రాజు, బబ్లు, నర్సింగ్, డాక్టర్ సంజీవరెడ్డి, చారి బాలరాజ్, పుష్పత్, శ్రీకాంత్, అశోక్, కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంట పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద జయంతి వేడుకల్లో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి పాల్గొన్నారు. సికింద్రాబాద్లో సీతాఫల్ మండి, అడ్డగుట్ట, పార్షిగుట్ట, అంబర్ నగర్, మణికేశ్వర్ నగర్, మెట్టుగూడ, తానాకతో పాటు పలు చోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడంతో పాటు రాజ్యాంగాన్ని ఆయన రచించకపోతే ఈనాడు సహజంగా ఎంతో నష్టమయ్యేది అంటూ సారంగపాణి తెలియజేశారు. కార్యక్రమంలో కనకట్ల హరి, ప్రభుగుప్తా, రాజేశ్వరరావు, హనుమంతు, భాస్కర్, నరేష్, సతీష్, ప్రతాప్, కయ్యూమ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అడ్డగుట్టలో ఘనంగా జరిగాయి. అడ్డగుట్ట డివిజన్లో పలు చోట్ల జరిగిన వేడుకల్లో అడ్డగుట్ట డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు గాజుల సౌందర్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తుకారాం గేట్, శాంతినగర్తో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆయన సేవలు గుర్తించి ఆయన నివాసించే ప్రాంతాలను పంచతీర్థాలుగా ప్రజలకు అందించారంటూ గాజుల సౌందర్య తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.